ఫామ్ హౌస్ పాలిటిక్స్, గులాబీ బాస్ బర్త్డే, నేతల క్యూ, కేటీఆర్, హరీష్, కవిత అక్కడే, పలువురు ముఖ్య నేతలు హాజరు, పార్టీ అంశాలపై అధినేత చర్చ, కీలక సూచనలు, ఫీడ్బ్యాక్ తో కార్యాచరణ కసరత్తు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ప్రజల్లోకి త్వరలోనే వస్తా, ప్రభుత్వం చేసే ప్రతి అంశాన్ని మౌనంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా, తన భావి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ ఘోర పరాజయాల తర్వాత క్యాడర్ ఆశించిన స్థాయిలో భారీ కార్యక్రమాలేవి కారు పార్టీ నిర్వహించలేదు. గజ్వేల్లో సభ ఉంటుందని, కామారెడ్డిలో బీసీ అంశంపై సభ ఉంటుందని పార్టీ లీకులు ఇచ్చిన నిర్దిష్టంగా తేదీల ప్రకటన రాలేదు. సో బీసీలకు సంబంధించిన సభ పెడితే కేసీఆర్ ముఖం మీద ఉంచుతారు, బీసీలు అందరూ కేటీఆర్ ముఖం మీద ఉంచుతారు. మీరు బీసీలకు ఏం చేశారని మీరు సభలు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది, బీసీ సమాజం నుంచి కులగణన పైన యాక్సెప్టెన్స్ ఉంది. సో దానిలో లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించుకోమని చెప్తాను. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఏనాడు కూడా ఈ విధమైనటువంటి చర్చను ప్రజల్లో పెట్టలేదు. ఒక్కసారి మీరు గమనించండి, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు దాని చర్చను ప్రజల్లో పెడితే అది పాజిటివ్ అండ్ నెగిటివ్ వచ్చేది. కానీ కేసీఆర్ తన ముడ్డి కింద పెట్టుకొని ఏం చెప్పకుండా తన రాజకీయం చేసాడు. సో అంటే ఒక డెమోక్రటిక్ చర్చ జరగాలి ప్రతి అంశం పైన, ఇది ప్రజలు గమనించాలి. ప్రజలు కానీ ఇటు ప్రజా సంఘాలు కానీ వివిధ సంఘాలు కానీ గమనించండి. ఒక చర్చను ప్రజల్లో పెడుతున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో వీళ్ళు ఒక బీసీ కులగణకు సంబంధించినటువంటి రిపోర్ట్ను ప్రజల ముందు పెట్టిరు. ప్రజల ముందు పెట్టినప్పుడు దానిపైన చర్చ జరుగుతూ ఉంది. సో దానిలో లోపాలను అని చెప్పేసి బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి, ఐదు సంఘాలు చెప్తా ఉన్నాయి. వీళ్ళు కూడా మేము ప్రాపర్గా చేసాం, అదే డేటా అని చెప్పి వీళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇది ఇలాంటి చర్చ జరగాలి. కానీ గతంలో కేసీఆర్ ఏనాడు కూడా ప్రజల వద్ద చర్చ పెట్టలేదు. ఇది అందరూ కూడా గమనించండి, బీసీ సమాజం కూడా గమనించాలి. నేను కూడా బీసీల కోసం కొట్లాడుతూనే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక చర్చ, డెమోక్రటిక్ చర్చ, హెల్దీ చర్చ జరుగుతూ ఉంది, జరగనివ్వాలి. లోపాలు ఉంటే సవరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా ఇనిషియేటివ్గా ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా సవరించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో అందుకే ఒక డెమోక్రటిక్ చర్చ జరుగుతుంది. వీళ్ళేమో ఇక బురద రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేట కుట్రలు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. అందుకే నేను వీళ్ళను కల్వకుంట్ల కాలకేయులు అని ఘంటాపథంగా ఇప్పటికైనా అంట, అందులో నో డౌట్. ఎందుకంటే వీళ్ళు తెలంగాణకు చాలా ప్రమాదకరం, ఈ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకి చాలా ప్రమాదకరం అని చెప్పేసి నేను మొట్టమొదటి కూడా చెప్తూనే ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు పండుగ నిర్వహించకపో ఏం లేదు, అంత ఉత్తది కథ, ఏం పెద్ద జరిగింది లేదు. 4 గంటల పాటు ఒకప్పుడు ఎర్రవెల్లి ఎవరికి ప్రవేశం దొరకని కోటగా విమర్శలు ఎదుర్కొన్నది. కానీ సోమవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా పెద్ద సంఖ్యలో నాయకులు, క్యాడర్ వచ్చి ఆయనను కలిశారు. సుమారు 4 గంటల పైగా కేసీఆర్ పార్టీ క్యాడర్తో గడిపినట్లు చెబుతున్నారు. అనంతరం సీనియర్ నేతలతో భేటీ అయ్యారు, రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీశారు. అంటే ఈ రాష్ట్రం లేడా రాష్ట్ర పరిస్థితి ఆరా తీయడానికి? కేసీఆర్ అనేవాడు తెలంగాణ ద్రోహి. కేసీఆర్ అనేవాడు ఈ కల్వకుంట్ల కుటుంబం రాజగోపాల్ కంటే, లగడపాటి రాజగోపాల్ కంటే డేంజరస్. వీళ్ళంతా కూడా కావూరి సాంబశివరావు కంటే డేంజరస్. ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థ కంటే కల్వకుంట్ల కుటుంబం చాలా డేంజరస్ అనే విషయాన్ని నేను ఘంటాపథంగా చెప్పగలను, ఎవరు ఏమనుకున్నా. ఎందుకంటే ఆ విధంగా దోపిడీ చేశారు. పార్టీ కమిటీలపైన చర్చ, పార్టీ కమిటీలు లేదు, తొక్కలేదు, తోటకూరలేదు, అంత ఉత్తముచ్చటే. మనం ఏదో అనుకుంటాం, సైలెంట్గా ఆయన పని ఆయన చేస్తున్నాం అనుకుంటాం, ఏమీ లేదండి, అంత ఉత్తముచ్చట తప్ప ఏదీ లేదు. మనం ఏదో కేసీఆర్ ఏదో భారీగా ఊహించుకున్నాం, అంత సినిమా లేదు వీళ్ళకి.